నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం పెను తుఫానుగా మారింది. 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తోంది. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫానుగా బలపడిందని ప్రకటించింది. తుఫాను స్వల్పంగా దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్యంగా పయనించి ఇవాళ మధ్యాహ్నం మహాబలిపురం కర్తేకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80 అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుఫాన్ ఉత్తర తమిళనాడు వైపు దూసుకు వస్తుండటంతో ఉత్తర తమిళనాడు దానికి ఆనుకొని దక్షిణ కోస్తా రాయలసీమలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా తుఫాను ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలులు ఉధృతత పెరిగింది. తుఫాను తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాలో తీరం వెంబడి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, డిసెంబర్ 1, 2 తేదీల్లో తీరం వెంబడి గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. తుఫాన్ నేపథ్యంలో ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రైట్గా తుఫానుకు సంబంధించి కూడా ఇటు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, పూర్తి డీటెయిల్స్ ఏంటి వెదర్కి సంబంధించి? భారత వాతావరణ శాఖ తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలకు, డెల్టా తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ తుఫాను తీవ్ర వర్షాలు, గాలి వేగంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలను దాటే అవకాశం ఉందంటూ కూడా చెప్పింది. భారీ వర్షాలు మరియు తుఫాన్ పరిస్థితులు తమిళనాడు అలాగే పుదుచ్చేరి ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. పెంజల్ తుఫాను కారణంగా వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాబోయే గంటల్లో ఈరోజు సాయంత్రం వరకు కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటూ కూడా హెచ్చరించింది. ప్రస్తుతము తుఫాను నిన్న రాత్రి నవంబర్ 29 అర్ధరాత్రి దాదాపు 11:30 నుంచి కూడా దక్షిణ పశ్చిమ బంగాళాఖాతం నుంచి 7 కిలోమీటర్ల అలాగే గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య వైపుకు కదిలిందని కూడా తెలుస్తోంది. దీంతో చెన్నైకి 110 కిలోమీటర్ల నైరుతిన అలాగే పుదుచ్చేరికి 150 కిలోమీటర్ల తూర్పున కూడా గాలులు వీస్తున్నాయని కూడా మనకి తెలుస్తోంది. ఇక తుఫాను 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా మనకి తెలుస్తోంది. అలాగే ఇక తమిళనాడులో కనుక చూసుకుంటే చెన్నై, పుదుచ్చేరి, నాగపట్టణం, కడలూరు, మహాబలిపురం అలాగే కారైకల్ ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక చెన్నైలో కనుక చూసుకుంటే మెరీనా బీచ్ వద్ద మొత్తంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రజలని అప్రమత్తం చేశారు. అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలన్నీ కూడా నిలిపివేశారు. ఇక నిన్న రాత్రి నుండి భారీగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా నీట మునిగాయి. దీంతో పలు ప్రాంతాలలో అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీవ్రమైన గాలులు వీస్తుండడంతో ఎలక్ట్రిక్ పోల్స్ కూడా అంటే ప్రమాదాన్ని అరికట్టేందుకు కూడా చాలా ప్రాంతాల్లో పవర్ కట్ అనేది చేశారు. ఇక లో లయింగ్ ఏరియాస్ లో అయితే ప్రతి సంవత్సరం జరిగినట్టే ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలైతే తీవ్ర
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నాగపట్నం జిల్లాలో కనుక చూసుకుంటే తీవ్ర పంట నష్టం కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా వరి, చెరుకు పంటలు అయితే నీట మునగడం జరిగింది. ప్రభుత్వం కూడా రైతులకి తగిన సహాయం చేస్తామంటూ వారికి హామీ ఇవ్వడం జరిగింది. పుదుచ్చేరి సమీపంలో కారైకల్ మరియు మహాబల్పురం మధ్య ప్రాంతంలో ఈరోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది, తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా మనకి తెలుస్తోంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే దీనికి అవసరమైనటువంటి అన్ని చర్యలు, సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసింది. కడలూరు, నాగపట్నం, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడము, ప్రజల కోసం హెల్ప్ లైన్ నెంబర్స్, టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా అందించడం జరిగింది. వాట్సాప్ ద్వారా కూడా సందేశం పంపవచ్చు అంటూ కూడా నెంబర్లు జారీ చేసింది. 1121077 అనే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇక చెన్నై అలాగే పలు జిల్లాలలో ఎక్కడైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో మోస్ట్లీ కోస్టల్ ఏరియాస్ లో అయితే ఇప్పటికే స్కూల్స్ కి, కాలేజెస్ కి నిన్నటి నుంచే కూడా సెలవు ప్రకటించడం జరిగింది. గత సంవత్సరం జరిగినటువంటి వరదలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ప్రభుత్వము సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా బాగా వర్షాలు పడుతున్నటువంటి ఏరియాస్ లో, లో లయింగ్ ఏరియాస్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం తమిళనాడు తీరాన్ని దాటే అవకాశం ఉంది తుఫాన్ అని కూడా మనకి ఐఎండీ అంచనా వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. రాబోయే కొన్ని గంటలు సాయంత్రం వరకు కూడా చాలా తీవ్రంగా ఈదురుగాలులతో తీవ్రంగా వర్షం కురుస్తుండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేస్తుంది. స్థానిక సంస్థలు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేయాలంటూ కూడా తుఫాను తీవ్రతను అధిగమించేంత వరకు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం అని కూడా మనకి తెలుస్తుంది. చాలా ఏరియాస్ లో, లో లయింగ్ ఏరియాస్ లలో పార్క్ చేసినటువంటి కార్స్, వెహికల్స్ అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి పోయిన ఏడాది వెలుకొంది. అయితే ఈ ఇయర్ అటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రజలందరూ కూడా సురక్షితంగా వారి వెహికల్స్ ని పార్క్ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని, మోటార్ వాహనాలు నడపరాదని, అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలంటూ కూడా తెలిపింది. ఇక దీనికి ముందు నుంచే, తుఫానుకి ముందు నుంచే ఎప్పుడైతే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిందో అప్పటి నుంచే కూడా డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసే అటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేసి ఇప్పుడు సెంగల్ తుఫానుకి ప్రజలను అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం